హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కృష్ణ ఒక అత్తయ్య కొడుకు అనే నెపం మినహాయిస్తే అతనిలో నీకు నచ్చనిదేది ఉండదని నా అభిప్రాయం. నీకు కావలసింది నా ఆనందమో లేక నీ మాట సాగలేదనే పట్టుదలో. ఏది ముఖ్యమో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు క్షమించరానంత అపరాధం నేనేమీ చేయలేదనే విశ్వసిస్తున్నాను. ఈ ఉత్తరం ముగించే ముందు నన్ను క్షమించమని కడపటిసారిగా కోరుకుంటున్నాను. సుదీర్ఘంగా వ్రాసిన ఉత్తరాన్ని రెండోసారి చదువుకుంటుండగా కృష్ణ తిరిగి వచ్చాడు. టేబుల్ దగ్గర చెంపకు చేయి ఆనించుకుని ఉత్తరం చదవటంలో లీనమైన నన్ను చూసి, ఇదేమిటి, నువ్వింకా తయారు కాలేదా? మధు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే క్షణంలో తయారవుతాను. నాకు కవరు కావాలి. నా దగ్గర ఖాళీది ఉంది, కానీ స్టాంపు లేదు. పర్వాలేదు, ఇలా ఇవ్వు. కృష్ణ పెట్టెలో నుంచి తెచ్చి ఇచ్చాడు. ఉత్తరమా? అవును. మామయ్యకా? లేదు, అమ్మకి. కృష్ణ ఫోన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రింగ్ చేశాడు. హలో మామయ్య, నేను కృష్ణను మాట్లాడుతున్నాను. మేం బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఎలా ఉంది? అలాగా, థ్యాంక్ గాడ్. సరే అంటూ పెట్టేసి నా వైపు తిరుగుతూ, స్పృహ వచ్చిందంట, నీకోసం అడిగిందట, డాక్టర్ చెప్పమన్నట్టు లేదని చెప్పాడట అన్నాడు. నా గుండెల మీద నుంచి సగం బరువు దింపినట్టయింది. నేను స్నానం ముగించి జడ వేసుకుంటుండగా మామి మొదలయ్యారు గారు, మధు వచ్చేశారు. మరో 15 గంటలో ప్రయాణం అయ్యి బయటకు వచ్చేసాం. హోటల్ ఆవరణలో పోస్ట్ బాక్స్ ఉంది. కారులో ఎక్కే ముందు నేను దాని దగ్గరకు నడిచి స్వయంగా నా చేతులతోనే ఆ ఉత్తరం బాక్సులో పడేశాను. అది ఉత్తరంలో లేదు. నా మొర ఆలకించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా అనిపించింది నాకు. 3 రోజులు 3 క్షణాలుగా గిర్రుని తిరిగినాయి. మామీ చెలోక్తులతో, మధు సరసాలతో, మొదలయారు గారి ప్రేమపూరితమైన సంభాషణలతో మా ప్రయాణం సరదాగా ఒక్క క్షణం ఊపిరి ఆడనట్టు ఇట్టే గడిచిపోయింది. మామీ మొదలయారు గారు మధు తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ 4 రోజులుండి హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు. కృష్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా మధు మమ్మల్ని కారు నిమ్మలూరు తీసుకెళ్ళమని బలవంతం చేశాడు. 4వ రోజున సాయంత్రం అవుతుండగా మేము నిమ్మలూరు చేరుకుంటున్నాం. కృష్ణ తిరుపతి నుంచి మొన్ననే మేము ఫలానా రోజున ఫలానా టైంకి ఇంటికి చేరుతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. నిమ్మలూరు చేరువవుతున్న కొద్దీ వెళ్ళగానే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో, నేను ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని భయంతో నా మనసు రెపరెపలాడసాగింది. చూసి భరించలేనటువంటి దృశ్యాలు నా మనోనేత్రం ముందు అనేకం కదలాడుతున్నాయి. ప్రయాణ బడలికతో అలసటగా ఉన్న నా ముఖం చూసి, కాబోయే కృష్ణ ఇంటికి వచ్చేస్తున్నాగా 1 వారం రోజులు మంచం మీద నుండి కాలు క్రింద పెట్టకుండా విశ్రాంతి తీసుకుందువు గాని అన్నాడు లాలనగా. అతని మాటల్లో చూపుల్లో నేను ఒక అనిర్వచనీయమైన అటువంటి సాన్నిహిత్యం, ఆత్మీయత చవిచూడసాగాను. మా కారు అడ్డరోడ్డు దగ్గరకు వచ్చింది. సూర్యాస్తమయం కావస్తోంది. సంధ్య చీకట్లు నలుదిశలా కమ్ముకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరిచేల మీద నుంచి వస్తున్న గాలి నిన్నటి సన్నటి ఈలపాటుతో మృదుమధురమైన శబ్దం వస్తుంది. ఓడలు దిగి ఉన్న పెద్ద మర్రి చెట్టు 100 కొద్ది గోళ్లకు వచ్చి చేరుకున్న పిట్టల రణగణధ్వని చేస్తున్నాయి. ఆ గాలి, ఆ అరుబయట చూస్తుంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుకు రాసాగింది. నాకెందుకో అక్కడ ఒక్క క్షణం ఆగాలనిపించింది. దాహం అవుతోంది అన్నాను. కృష్ణ కారు ఆపమని దిగాడు. అతను సోడాలున్న కొట్టువైపు వెళుతుంటే దానిలో నుంచి వీరాయి ఎదురుగా వచ్చాడు. వీరాయి, నువ్వు ఇక్కడకు ఉన్నావా అన్నాడు కృష్ణ. చిత్తం దొరా, మీకోసం బండి తెచ్చాను. బండినా? ఎందుకు తెచ్చావు? నేను సరాసరి వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానుగా, నీకెవరు చెప్పలేదా? అమ్మగారు చెప్పారు, కానీ నెత్తికొక్కుంటూ సందేహంగా ఆగాడు. సరే, మేము వెళ్తాం, నువ్వు బండి తోలుకుని ఇంటికి వచ్చేయి అనేసి కృష్ణ సోడాలు చెప్పటానికి వెళ్ళాడు. వీరాయి ఆశాభంగం పొందినవాడిలా చూశాడు. క్షణంసేపు కృష్ణ వెళ్ళిన వైపు అలాగే నిలబడి చూసిన అతను తర్వాత ఏమనుకున్నాడేమో నా దగ్గరగా వచ్చాడు. ఎంతో మన్నన్నతో చేతులు జోడించి నమస్కరించాడు. అమ్మా, మీకోసం నేను బండి తెచ్చాను. మీ ఇద్దరూ నా బండిలోనే ఇంటికి రావాలి అన్నాడు. నేను ఒప్పుకుంటే కృష్ణ అభ్యంతరంతో పని లేదనే ఆశ ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. అతని ముఖం, ఆ అడిగే తీరు చూడగానే నాకు అతన్ని నిరాశపరచబుద్ధి కాలేదు. సరే అలాగే అంటూ కారులో నుంచి దిగాడు. వీరాయి ఉత్సాహంగా తలపాగా సర్దుకుని గబగబా పాక వెనక వైపుకి వెళ్ళాడు. కుర్రాడు సోడాలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. నేను కృష్ణ తాగుతుండగా వీరాయి పాక వెనక నుంచి
బండి నడిపించుకొని వచ్చాడు. దాన్ని చూడగానే నేను కృష్ణ సోడాలు తాగడం మానేసి ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నాం. బండి టాపు మీద నుంచి ఒత్తుగా రకరకాల పూలదండలు అందంగా చుట్టి పక్కలకు వేలాడదీశారు. ఎడ్లకు కూడా కొమ్ములకు మెల్లో కాళ్ళకు పూలతో అలంకారం చేశారు. వాటి మెల్లో పెట్టిన మువ్వల గంటలు చిరు శబ్దం చేస్తున్నాయి. సంధ్య చీకట్లలో వీరాయి నెమ్మదిగా మా వైపు నడిపించి తీసుకువస్తున్నా అది బండిలా లేదు, ఎంతో కష్టపడి నైపుణ్యంతో తయారు చేసిన పూల రథంలా ఉంది. వీరాయి తన బండిలోనే మేము ఇంటికి వెళ్ళాలని ఎందుకు పట్టుపట్టాడో నాకిప్పుడు అర్థమైంది. అరేరే, ఏమిటి సింగారం అంతా ఎవరు చేయమన్నారు నిన్ను అంటూ కృష్ణ ఆశ్చర్యంగా బండి వైపు నడిచాడు. నా ముచ్చట ధర, నిన్ను నా చేతుల మీదుగా పెంచి పెద్ద చేశాను. మీ పెళ్లి గురించి మేమంతా ఎన్నెన్నో అనుకున్నాం. నువ్వేమో కృష్ణమూర్తి రుక్మిణమ్మని తెచ్చుకున్నట్టు గుడ్డు చప్పుడు కాకుండా భార్యని తెచ్చుకున్నావయ్యా. కనీసం ఈ సరదా అయినా మాకు తీరని దొరా. కృష్ణ బండి దగ్గరకు వెళ్ళగానే ఎడ్లు మొరలు చాచినాయి. అతను అందుబాటులో వాటి వెన్ను మీద చరిచి నిమిరాడు. పూల రథంలా ఉన్న ఆ బండిని చూడగానే నేను ముగ్ధురాలనయ్యాను. వీరాయి మాకింత మంచి ఆహ్వానంతో ఎదురా రావటం నాకు శుభసూచకంగా అనిపించింది. నువ్వు సరదా పడుతున్నావనే, కానీ మీ అమ్మాయి గారికి అంటూ కృష్ణ నా వైపు సందేహంగా చూశాడు. అమ్మాయి గారు ఒప్పుకున్నారు, త్వరగా బయలుదేరి ఇంటికి పోదామన్నాడు వీరాయి. నేను బండి దగ్గరకు నడిచాను. కృష్ణ నడుం పట్టి పైకెత్తాడు. బండి కమ్మి అందుకొని గట్టిగా పట్టుకొని లోపలికి ఎక్కాను. బండిలో ఒత్తుగా గడ్డిపరిచి దాని మీద పరుపు వేసినట్టున్నారు. కూర్చుంటే మెత్తగా ఉంది. ఆనుకుని కూర్చోవటానికి వీలుగా దిల్లు ఉన్నాయి. నువ్వు కూడా ఎక్కువ దొరా అన్నాడు వీరాయి. పెద్ద చిక్కే తెచ్చావు నాకు. కృష్ణ విసుక్కుంటూ ఎక్కాడు. బండిలో నాకు అభిముఖంగా కూర్చున్న కృష్ణ క్షమాపణ స్ఫురిస్తున్న స్వరంతో, అసలు టెలిగ్రామ్ ఇవ్వకుండా ఉంటే పోయేది. వీరాయి ఇంత చాదస్తం చేశాడని నేను అనుకోలేదు అన్నాడు. చాదస్తమా? ఇంత మంచి ఆర్టుని మెచ్చుకోకుండా చాదస్తం అనేవాళ్ళు మూర్ఖులై ఉండాలి అన్నాడు. వీరాయి బండి ముందు నడుస్తున్నాడు. మేం కూర్చున్న బండి వయ్యారంగా సాగిపోతుంది. దాని వెనక కారు మెల్లిగా వస్తుంది. నాకు ఈ ప్రయాణం గమ్మత్తుగా అనిపించసాగింది. ఇంటికి వెళ్ళగానే నా చేతి ఉంగరం వీరాయికి బహుమతిగా ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను. నేను పూలపల్లికిలా ఉన్న ఆ బండిలో అత్తారింటికి వెళుతూ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న నన్ను కుతూహలంగా గమనిస్తున్నట్లుగా దూరంగా వరిచేలు మీద నుంచి ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి రోజు కావటం వల్ల నిండుగా పెద్దగా ఉన్న ఆ బింబం నా వెంటే తరలి వస్తున్నట్టుగా పైపైకి వస్తుంది. ఆ వెన్నెల, ఆ బండి, ఆ మువ్వల చప్పుడు, ఆ చేల మీద నుంచి వస్తున్న ఈలలాంటి గాలి, ఇదంతా ప్రయాణ బడికలతో వెనక్కి జారికలబడి కూర్చున్న నాకు మృదు మధురమైన స్వప్నంలా అనిపించసాగింది. మా బండి తోలు దగ్గరికి చేరుకునేసరికి తోట దగ్గరికి ఉన్నట్టుండి సౌండ్ వినిపించింది. కృష్ణ నేను ఉలిక్కిపడి ముందుకు తొంగి చూశాం. అక్కడ పెట్రోమాక్స్ లైట్లతో బ్యాండ్ మేళం మా కోసం వేచి చూస్తోంది కాబోలు. మా బండి కనిపించగానే బ్యాండ్ మోగటం ప్రారంభించింది. హడావిడి చాలా చేశాడు ఈ వీరాయి, కృష్ణ పల్లబిగువున కోపంగా అన్నాడు. అతనికి ఈ ఆర్భాటం సందడి బొత్తిగా గిట్టనట్టుగా అంది. గూడెం వాళ్ళు పరిగెత్తుకొచ్చి మా బండిని ఆపారు. కృష్ణకు నాకు దండ వేసి పువ్వులిచ్చారు. ముందు బ్యాండ్ మేళం, దాని వెనక పూలబండిలో మేము, మా వెనక మెల్లగా డ్రైవర్తో సాగి వస్తున్న ఖాళీ కారు, ఆ వెనక కుతూహలంగా అనుసరిస్తున్న జనం. ఇలా సాగింది మా ప్రయాణం. బండి ఊళ్ళోకి ప్రవేశించేసరికి ఊరి జనం అంతా వీధుల్లో నిలబడినట్లు, ఇంటి ముందు అరుగుల నిండా ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు కిక్కిరిసినట్లు వినోదంగా చూస్తున్నారు నిలబడి. ఒక్కొక్క వీధిలో బండి 10 నిమిషాల పాటు ఆఫ్ చేస్తున్నారు. ఆ 10 నిమిషాల సేపు బ్యాండ్ వాళ్ళు తమ నైపుణ్యం చూపించేటట్టు వాయిస్తున్నారు. ఇంటికి వెళ్ళగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా? గట్టిగా వీరాయికి 2 తగిలివ్వటం. కోపంగా తగ్గు స్వరంతో అన్నాడు కృష్ణ. నాకు కోపం రాలేదు, విసుగు అనిపించలేదు. ఆ ఊరంతా మాకు స్వాగతం చెబుతున్నట్టుగా అనిపించింది. ఎలా తెలిసిందో కానీ అప్పుడే ఊరంతా అందరికీ కృష్ణ పెళ్లి చేసుకున్నట్టు తెలిసిపోయింది. చిట్ట చివరికి ఎలాగైతేనే మా బండి ప్రయాణం ముగించుకుని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అక్కడ చాలామంది వేచి ఉన్నారు. బండి ఆగగానే చిన్న పెద్ద, ఆడామగ భేదం లేకుండా అందరూ ఒక్కసారి ఏదీ పెళ్లి కూతురంటూ ఒకరినొకరు తోసుకుంటూ బండి లోపలికి తొంగి చూడసాగారు. బండి ఆగగానే కృష్ణ దిగేశాడు. నేను దిగబోతుంటే ఆగు, స్టూలు తెస్తానుండు అన్నాడు కృష్ణ.
అబ్బా, అప్పుడే భార్య అంటే ఎంత అపురూపమో, పడిపోతుందని భయం కాబోలు ఒక ఆవిడంది. అందరూ గొల్లున్నవ్వారు. ఎప్పుడూ సిగ్గు అంటే ఏమిటో ఎరగని నాకు చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది. దించిన తల ఎత్తలేకపోయాను. స్టూలు తీసుకురండి త్వరగా, ఎవరో కేక పెట్టారు.